హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో ఆర్బీఐ రేట్ హైక్ చేసింది కదా, 50 బేసిస్ పాయింట్స్ పెంచింది. సో ఆర్బీఐ రేట్ హైక్ చేయడం వల్ల మన హోమ్ లోన్స్ మీద ఎంత భారం పడుతుంది, ఈఎంఐలో వచ్చే చేంజ్ ఎంత, సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఆర్బీఐ మీట్కి సంబంధించిన కీ హైలైట్స్ ఏంటి, ఎందుకని మార్కెట్ అంతలా ర్యాలీ అయింది, మరి ర్యాలీ అనేది నిలబడుతుందా లేదా, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే లుపిన్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేటు, అలాగే మదర్సన్ సుమి వైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. సో అట్లాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి, ఆర్బీఐ మీట్ కీ హైలైట్స్ ఏంటి అని అంటే మనందరికీ తెలిసిందే. సార్, రేట్ హైక్ అనేది 50 బేసిస్ పాయింట్స్ పెంచారు. ఏంటది? వడ్డీ రేట్లు. ఆర్బీఐ రేట్ హైక్ చేసింది అని అంటే బ్యాంక్స్ కూడా వడ్డీ రేట్లు పెంచుతాయి కదా. కాబట్టి మార్కెట్లో ఏమవుతుంది అని అంటే మనీ ఫ్లో అనేది ఎక్కువ ఉండదు. సో అందువల్ల ఏంటంటే పర్చేజింగ్ పవర్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోతుంది. దీనివల్ల ఏంటంటే కంపెనీ ఎర్నింగ్స్ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. అయితే ఏంటంటే ఎక్కువ మంది ఊహించిందే 50 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ అనేది. సో అందరూ ఊహించినట్లే 50 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ చేశారు. అట్లాగే ఏంటంటే కమింగ్ డేస్లో కూడా గ్లోబల్గా ఉన్న పరిస్థితులను బట్టి క్విక్గా రియాక్షన్ ఉంటుంది అని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చారు. స్టాన్స్ ఏంటి అని అంటే విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్. సో కోవిడ్ పాండమిక్ టైంలో ఏంటంటే బాగా సపోర్ట్ చేశారనమాట, అకామిడేటివ్గా ఉన్నారు. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు విడతల వారీగా విత్డ్రా చేసుకుంటూ ఉన్నారు. ఆ స్టాన్సే ఫాలో అవుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే స్టాన్స్ అని చెప్పారు. అలాగే గ్లోబల్ రిసెషన్ వర్రీస్ అని చెప్పి కామెంట్ చేశారు ఆర్బీఐ గవర్నర్ గారు. అట్లాగే సిపిఐ ఇస్ ద బిగ్గెస్ట్ వర్రీ, ఈ ఇన్ఫ్లేషన్ అనేది బిగ్గెస్ట్ వర్రీ, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్ చేశారు. అట్లాగే ఏంటంటే గ్లోబల్గా మనకి కరెన్సీ అంటే ఎమర్జింగ్ మార్కెట్స్ ఏంటంటే కరెన్సీ వీక్ అవుతూ ఉంది, మనం చాలా బెటర్గా ఉన్నాం కంపేర్ విత్ రిమైనింగ్ అదర్ కంట్రీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్ చేయడం అనేది. సో అది పాజిటివ్ పాయింట్ అని చెప్పచ్చు. అలాగే ఏంటంటే రియల్ జీడిపి గ్రోత్ అనేది 7% అని చెప్పి ఎస్టిమేట్ చేశారు. గతంలో ఇచ్చిన 7.2%ని కట్ చేసి 7%గా ఇప్పుడు ఎస్టిమేట్ ఇవ్వడం అనేది జరిగింది. అసలు ఇలాంటి పరిస్థితులకి కారణం ఏంటి అని చూస్తే కనుక పాండమిక్, దాని తర్వాత ఉక్రెయిన్ వారు ఒకదాని తర్వాత ఒకటి ఇలా వచ్చి ఇలా డ్యామేజ్ చేస్తున్నాయి అని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, అయితే ఈరోజు ర్యాలీ వచ్చింది కాబట్టి ఆర్బీఐ గవర్నర్ గారు పాజిటివ్ కామెంట్ చేశారు, మన ఎకానమీ మీద పాజిటివ్ హోప్తో ఉన్నారు, ఇట్లాంటి కామెంట్స్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఇట్లాంటివి కరెక్ట్ కాదు. స్టాక్ మార్కెట్ మూవ్తో ఎప్పుడూ కూడా దాన్ని ఎగ్జాక్ట్గా కోరిలేట్ చేయొద్దు. రీజన్ ఏంటంటే ర్యాలీ రావడానికి కారణాలు ఏముంటాయి అని అంటే అందరూ ఒక సైడ్ ఉండటం వల్ల ఆపోజిట్ సైడ్ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. అందరూ సెల్ చేద్దామన్నప్పుడు మరి బై చేసే వాళ్ళు ఉండరు కదా, లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అంతేగాని ఈ ర్యాలీని బేస్ చేసుకొని ఇచ్చిన పాయింట్స్లో పాజిటివ్ పాయింట్స్ని హైలైట్ చేసి చెప్పడం, అలాగే ఏంటంటే ఒకవేళ పడింది అనుకోండి, సో ఇవాళ చెప్పిన చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ రేట్ హైక్ కూడా నెగిటివ్, ఏదైనా పాజిటివా, ఏ విధంగా అయినా పనికొస్తుందా, అది కాదు కదా. అట్లాగే ఏంటంటే సో గ్లోబల్గా ఉన్న అనిశ్చితిని బట్టి క్విక్గా రియాక్ట్ అవుతామని చెప్తున్నారు. ఫర్దర్గా కూడా రేట్ హైక్స్ ఉంటాయి అనేది అక్కడ అంటే హాకిష్ కామెంట్సే చేయడం అనేది జరిగిందనమాట. సో మనం బెటర్గా ఉన్నాం అనేది ఓకే. అలాగే ఏంటంటే జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కట్ చేశారు కదా. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ కీ అప్డేట్, కానీ ఇది కూడా నెగిటివే కదా, 7.2% నుంచి కట్ చేయటం. కానీ ఏంటంటే స్టాక్ మార్కెట్ మూవ్స్తో వీటిని ముడిపెట్టద్దు అని చెప్తాను. సో స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అప్స్ డౌన్స్ కామనే, కానీ ఓవరాల్గా ఏంటంటే కామెంట్స్ ఇప్పుడున్న ఎకానమీ పరిస్థితులకు తగ్గట్టుగా చేస్తారు. భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది ఎవరు కూడా ఊహించలేరు, అది మనం చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడున్న దానికి వీళ్ళు ఇలా యాక్ట్ అయ్యారని మాత్రమే చెప్పచ్చు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మదర్సన్ సుమి వైరింగ్ సంబంధించిన అప్డేటు. సో వాళ్ళు బోనస్ని అప్రూవ్ చేశారు. 5 షేర్స్ ఉంటే 2 షేర్స్ బోనస్గా వస్తాయి. చూడండి, బోనస్ స్ప్లిట్ వీటి వల్ల బెనిఫిట్ ఏమి ఉండదు. వీటిని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా బై చేయొద్దు. బజాజ్ ఫిన్సర్వ్ చూశారు కదా, 1:1 బోనస్ ఇస్తే మీకు ఏమన్నా పెరిగిందా? మీ మనీ పెరగదు అట్లా. సో 1 కేజీ కేక్ కొన్నా, 2 హాఫ్ కేజీల కేక్ కొన్నా ఒకటే. స్టాక్ మార్కెట్లో బోనస్ ఇచ్చినా అంతే, ఇవ్వకపోయినా అంతే అనమాట. మీ మనీ ఏమి రెట్టింపు ఏమవుదో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఇది జస్ట్ ఏంటంటే మదర్సన్ సుమి వైరింగ్ స్టాక్ సంబంధించిన అప్డేట్గా తీసుకోండి. చూడండి, అలాగే లుపిన్లో ర్యాలీ వచ్చింది. యుఎస్ఎఫ్డిఏ నుంచి ట్యాబ్లెట్కి సంబంధించి ఏంటంటే ట్యాబ్లెట్కి సంబంధించి అప్రూవల్ వచ్చిందనమాట. సో అది పాజిటివ్ న్యూస్ అప్డేట్ లాగా ట్రీట్ చేసే మార్కెట్ 2.6% ర్యాలీ అయింది. చూడండి, అలాగే
మరి వడ్డీ రేట్లు పెంచారు కదా, 50 బేసిస్ పాయింట్స్ పెంచారు కదా. సో హోమ్ లోన్ కనుక ఇప్పుడు 75 lakhs హోమ్ లోను, ఈఎంఐ కనుక 62,733 మనం ఎవ్రీ మంత్ కడుతున్నాం అనుకోండి. ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచారు కదా. సో పెంచితే ఏంటంటే హోమ్ లోన్ అనేది ఫ్లోటింగ్ కదా. సో కాబట్టి ఆర్బీఐ డెసిషన్స్ ప్రకారం పెంచినప్పుడు సో ఇది కూడా పెరుగుతుంది, మన ఈఎంఐ కూడా పెరుగుతుంది అనమాట. సో పెరిగిన ఈఎంఐ ఎలా ఉంటుంది అంటే 75 lakhs హోమ్ లోన్ అయితే కనుక ఇప్పుడు పెంచితే 8.50% ఇంట్రెస్ట్ అవుతుంది కదా. సో దానికి ఈఎంఐ అనేది మంత్లీ ఈఎంఐ 65,087 రూపీస్ అవుతుంది. చూసారా వేరియేషను. ఒకవేళ నేను ఎక్కువ ఈఎంఐ కట్టలేను అనుకుంటే సో అదే ఈఎంఐ కట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే టెన్యూర్ పెరుగుతుంది, మనం కట్టే నెంబర్ ఆఫ్ మంత్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో కాబట్టి టెన్యూర్ ఉంది కదా ఇక్కడ. సో 26 months టెన్యూర్ అనేది పెరుగుతుందన్నమాట. ఒకసారి ఈ షీట్ని అబ్జర్వ్ చేయండి. మీకు హోమ్ లోన్స్ ఉంటే కనుక ఎలా ఉండొచ్చు అనేది అప్డేట్ అనేది ఒక అంచనా అనేది మీకు తెలుస్తుంది అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా కానీ ఈ ఫాల్ డౌన్లో మండే నుంచి మేము ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. సో దానికి సంబంధించిన వెబినార్ అనేది సండే ఉంటుంది నైట్. సో ఎల్లుండి సండే నైట్ ఉంటుంది వెబినార్. ఆ వెబినార్ అటెండ్ అవ్వాలన్నా, అలాగే ఇన్వెస్ట్మెంట్ యూస్ కరెక్షన్లో నేను నా వ్యక్తిగతంగా ఏమి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అవి చూడాలన్నా మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మన ఛానల్ డిస్క్రిప్షన్లో సో లింక్స్ ఉన్నాయి, డిమాట్ లింక్స్ ఉన్నాయి చూడండి. ఏంజలు, జెరోదా ఉన్నాయి. జెరోదా అయినా పర్లేదు, ఏంజల్ అయినా పర్లేదు. సో ఏంటంటే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఈ నెంబర్కి ఐడి పంపించండి. మీ క్యాపిటల్తో రండి, అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూస్తారు లైఫ్ టైం అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మరి మన నిఫ్టీ పరిస్థితి ఏంటి చూసే ముందు ఒకసారి లైవ్లో నాస్డాక్ చార్ట్ ఉంది చూడండి. నాస్డాక్ చార్ట్ చూస్తే ఇక్కడ 1% అప్ కనిపిస్తుంది. సో బీనింగ్లో ఏంటంటే డౌన్ కనిపించింది. సో ఇప్పుడు అప్ ఉంది. సో చూడండి, ఓవరాల్గా మార్కెట్ ఎడిపోతుంది అని చూడాలంటే డైలీ టైం ఫ్రేమ్వర్క్తో పాటు రిమైనింగ్ టైం ఫ్రేమ్వర్క్స్ కూడా చూడాలి. అది చాలా ఇంపార్టెంట్. సో నేను సండే వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో మొన్న ఒక రోజు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా నాస్డాక్లో, మంచి ఫుల్ క్యాండిల్. మన నెక్స్ట్ డే అలాగే ఉందా? లేదు కదా. ఎప్పుడు కూడా ఒకరోజు మూమెంట్తో ఎప్పుడు కూడా ట్రెండ్ మేజర్ బ్రాడ్ ఐడియా అనేది ఎప్పుడు కూడా మార్చొద్దు. అలా మారిస్తే ఏంటంటే ఎవ్రీ 2 minutesకి ఎవ్రీ అవర్కి సో మార్కెట్ అనేది పైకి కిందకి వెళ్తూనే పైకి కానీ కిందకి కానీ వెళ్తుంది కదా. అందువల్ల ఏంటంటే డైలీ ఒక సైడ్ వెళ్ళటం అనేది సాధ్యం కాదు. అందువల్ల ఏంటంటే అలాంటి షార్ట్ టర్మ్ మూవ్స్ని బేస్ చేసుకొని మేజర్ ట్రెండ్ యొక్క డెసిషన్ అనేది చేంజ్ చేసుకోకూడదు అని చెప్పడానికి యుఎస్లో మనం రీసెంట్ చూసిన ఎగ్జాంపుల్ అలా కాదు, మన చార్ట్లో చూసినా కూడా చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి అన్నమాట. సో అలాగే మన నిఫ్టీ చార్ట్లో ఓవరాల్గా డౌన్ ట్రెండే అని మనం మాట్లాడుకున్నాం, అలాగే నడుస్తుంది. ఈరోజు వచ్చిన ర్యాలీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనమాట. సో ఇంతమంది షార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఏంటంటే షార్ట్స్ కవర్ చేసి ఉండొచ్చు. ఇన్స్టిట్యూషనల్ పేపర్ కొంత షార్ట్స్ కవర్ చేస్తుంటే ఏంటంటే రీటైల్ పీపుల్ భయపడతారు కదా. ఎందుకంటే వాళ్ళు ఈ లోయర్ లెవెల్లోనే అగ్రెసివ్గా సెల్లింగ్ ఉంటాయి. వాళ్ళు భయపడి ఏం చేస్తారంటే సో అగ్రెసివ్గా ఏం చేస్తారంటే హైయర్ లెవెల్లో వాళ్ళు బై చేయడం స్టార్ట్ చేస్తారు. అందువల్ల ఏంటంటే వచ్చే ర్యాలీస్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలో మాట్లాడుకున్నాం ఓవరాల్గా డౌన్ ట్రెండే. సో కానీ ఏదైనా మనకి అప్ సైడ్ వస్తుంటాయి కదా, డౌన్ ట్రెండ్ అయినా డైలీ ఏంటంటే కిందకి వెళ్ళడం సాధ్యం కాదు కదా. అప్ సైడ్ వచ్చినా కూడా సో ఇక్కడ 17,331, 17,416 ఇక్కడ హెవీ ఆర్డర్స్ ఉన్నాయి. సో దీన్ని అబ్జర్వ్ చేయాలి, అప్ ట్రెండ్కి మారుతుందేమో అనే డౌట్ తెలియాలి అంటే సో ఇక్కడ మీకు ఈ క్యాండిల్ హై కనిపిస్తుందా? ఈ క్యాండిల్ హై అంతా 17,196 పైన మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఈ క్యాండిల్ హైన్ అంతా కూడా సెల్ ఆర్డర్సే ఉన్నాయి. ఈ జోన్లో అయితే హెవీగా సెల్ ఆర్డర్స్ ఉంటాయి. మీకు ఇక్కడ రియాక్షన్ అనేది తేడా పడితే అప్పుడు మనం డెసిషన్ చేంజ్ చేసుకుంటాం తప్ప సో ఇప్పుడు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. బుల్ మార్కెట్లో కూడా డైలీ పైకి వెళ్దు, బేర్ మార్కెట్లో కూడా డైలీ కిందకి వెళ్దు. ఎందుకంటే సో ఇప్పుడు ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కావు. ఇప్పుడు ఇంత సెల్ ఆఫ్ జరిగినప్పుడు ఏంటంటే పీపుల్ ఏంటంటే మళ్ళీ సెల్ ఆఫ్ చేయాలి అని అంటే సో మరి బై చేసేది ఎవరు? అందువల్ల ఏంటంటే వాళ్ళు సెల్ చేసుకుంటూ వచ్చినప్పుడు కొంత బుక్ చేసుకొని మళ్ళీ ఏంటంటే పీపుల్ విల్ టర్న్ టు బుల్ అనమాట. ఇప్పుడు చాలామంది మీలో కూడా చాలామంది మార్కెట్ పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు కదా. 17,800, 18,000కి వెళ్ళొచ్చు, ఆల్ టైమ్ హైకి వెళ్ళొచ్చు అని చెప్పి సో అనిపిస్తుంది. అట్లా టెంపరీగా మూమెంట్ చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ ఏంటంటే వాళ్ళకి మళ్ళీ సెల్ ఆర్డర్స్ దొరకడానికి కారణం ఇట్లాగే అనమాట. సో అలాగే ఏంటంటే 17,000 పైన నిలబడింది, క్లోజ్ అయింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే రౌండ్ నెంబర్, సైకలాజికల్ నెంబర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ ట్రై టు బై అగైన్. కాబట్టి మళ్ళీ సెల్ చేయడానికి అవకాశం అని చెప్పి చెప్తాను. కాబట్టి ఇది ర్యాలీ ఇక్కడికి వెళ్ళినా కూడా ఈ ఏరియాలో హెవీగా సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కిందకే వస్తుంది అని చెప్పి చెప్తాను, నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. అట్లాగే ఓవరాల్గా బ్రాడ్ ఐడియా ఎలా చూడాలి అనేది సండే వీడియోలో చెప్తాను. డిఫరెంట్ టైం ఫ్రేమ్వర్క్స్లో నిఫ్టీని చూసి ఎట్లా బ్రాడ్ ఐడియా అనేది మనం చూడాలనేది చెప్తాను. కాబట్టి నా వ్యూ అనేది నేనేమి
చేంజ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రతిరోజు వీడియోస్లో మాట్లాడుకుంటాం. సో 1-2 డేస్ ర్యాలీ వచ్చినా కూడా నా వ్యూ మార్చను అని చెప్పి చెప్తాను కదా. పడ్డప్పుడేమో మనం చెప్పింది కరెక్టే అనిపిస్తుంది, పెరిగినప్పుడు రాంగ్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే నాకే పొజిషన్ లేదు. కాల్ కానీ పుట్టు కానీ పీఈసీ వాళ్ళంతా కూడా ఎప్పుడూ నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే టెంపరీ మూమెంట్స్కి భయపడి అటు ఇటు చేస్తూ ఉంటారు. సేమ్ థింగ్ ఏంటంటే ప్రీమియమ్స్ ఎరేజ్ అవుతాయి అనమాట. అందువల్ల వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తాను. చేస్తే ఈక్విటీ ఇంకా బాగా డబ్బులు ఉన్నాయి అనుకుంటే కనుక ఫ్యూచర్స్లో చేసుకోవాలి. డౌన్కి పడుతుంటే కిందకి డౌన్ సైడ్ ఆర్బిట్రేజ్ చేసుకుంటూ రావాలి. సో అది అంత ఈజీ థింగ్ కాదు. మనమేమి లక్షలు కోటీసుల్లో ఏం కాదు కదా. అందువల్ల ఏంటంటే షార్ట్ టర్మ్ మూవ్స్ కోసం చూసే వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది. మీరు చూడండి, ఇండియా మొత్తంలో కూడా ఎక్కడ ఏ టీవీ కానీ ఏ సోషల్ మీడియాలో కానీ ఎస్టర్డే మీకు ఇంత ర్యాలీ వస్తుందని చెప్పి నిన్న చెప్పారు ఎవరైనా? చెప్పరు. సో అలా ప్రెడిక్ట్ చేయడం అనేది, ఎవ్రీడే మూవ్ ప్రెడిక్ట్ చేయడం అనేది కష్టం అనమాట. కానీ ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అనేది డౌనే అనే చెప్తాను. నా వ్యూ అయితే కనుక నేను చేంజ్ చేయను. ఎందుకంటే నాకు పొజిషన్ లేదు కాబట్టి అలాగే అనిపిస్తుంది. మీకు పొజిషన్ ఉంటే ఏంటంటే పార్షియల్గా మారిపోతూ ఉంటారనమాట. సో అది ఫ్రెండ్స్ నా వ్యక్తిగతమైన వ్యూ. క్లియర్ వ్యూ అనేది సండే వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. సో మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్, మనం మరో వీడియోలో కలుద్దాం. గుడ్ డే.